నా దగ్గర రఫీ గారు మీరు గారు ఒకసారి హోల్డ్ లో ఉండండి. కమలారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ఏంటి 42 ఎకరాల అటవీ భూమి మొత్తం అంతా సజ్జల రామకృష్ణారెడ్డి గారి బంధువుల పేరు మీద ఇదంతా ఉంది. దాని పక్కనే వాళ్ళకి దాదాపుగా మొత్తం 206 ఎకరాల విలువ చేసేటువంటి భూములు కూడా ఇవన్నీ ఉన్నాయి. దాంట్లోని దీన్ని కలిపేశారు. అంటే నార్మల్ గా ఎవరన్నా ఒక నేత గురించి మాట్లాడితే జనరల్ గా చెప్పుకోవచ్చు, లేదు ఇదంతా కక్షపూరితంగా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి పాత వాళ్ళ మీద నిందలు వేయాలి అన్నటువంటి ఒక పాయింట్. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక నార్మల్ పర్సన్ ఏం కాదు. ఆయన సలహాదారు పాత్రకే పరిమితం అయ్యి ఉంటే ఇటువంటి ఆరోపణలు నిజంగానే మీతో పాటు మేము కూడా ఖండించి ఉండొచ్చు. కానీ హోంమంత్రి మాట్లాడాలన్నా సజ్జల గారే మాట్లాడతారు, రెవెన్యూ మినిస్టర్ మాట్లాడేది సజ్జల గారే మాట్లాడతారు, ఆఖరికి ముఖ్యమంత్రి మాట్లాడేది కూడా సజ్జల గారే మాట్లాడతారు. అంటే సజ్జల గారు ముఖ్యమంత్రి అనుకోవాలా ఆ టైంలో, అందుకే ఇవన్నీ కూడా జరిగాయి సైలెంట్ గా చాప కింద నీరులా అని చెప్పి భావించాలా? అందరికి ప్యానెల్లో వాళ్ళందరికీ ఉన్న వారందరికి కూడా నమస్తే అండి. కొత్త సంవత్సర శుభాకాంక్షలు మీకు కూడా. అట్లా ఇప్పుడు మీరు చెప్పినవి మేము మాట్లాడితే బాగోదు కానీ అట్లా ఏం లేదండి. మనం అనుకున్నవన్నీ ముఖ్యమంత్రి గారు మాటలేంది ఏది జరగదు, జగన్మోహన్ రెడ్డి గారు మాటలేంది ఇవన్నీ కూడా మనం అపోహలు అనుకోవాలి. ఏంటంటే అక్కడ ఆయన సిగ్నల్ ఇస్తేనే ఏదైనా మన మంచి చెడులన్నీ కూడా మాట్లాడుకొని ఒక డిస్కషన్ చేసుకొని పనులు జరుగుతాయి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎన్ని ఆక్రమించారు, ఇవన్నీ కూడా ఎంత అబద్ధాలు అని చెప్పడానికి నేను గట్టిగా చెప్తాను. అబద్ధాలు అని ఆయన మీద ఇప్పుడు ప్రభుత్వం లేనంత మాత్రాన మనం ఆరోపణలు చేయటం అది చాలా తప్పండి. ఈ రోజు టీడీపీ ప్రభుత్వం ఉందని చెప్పి మాది అధికారం ఉందని చెప్పి అన్ని కేసులు బయటికి లాగటము గానీ ఏదన్నా వీళ్ళని ఏ తెలియని వాళ్ళంతా కూడా కేసులు పెట్టడం, ఒక మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని లాస్ట్ కార్యకర్తలను కూడా వదలకుండా వీళ్ళు ఇట్లా చేయడం చాలా గత ఐదేళ్లలో మీరు కూడా చేసింది అదే కదా. బాధ నాకైతే మరీ బాధగా ఉంది. ఎందుకంటే ఇంత కష్టపడి ఇన్ని నవరత్నాలు ద్వారా అందరు ప్రజలకి ఎంత మంచి చేసిన ప్రభుత్వానికి ఇంత చెడ్డగా చూపించి ఈ రోజున టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేనైతే చాలా బాధపడుతున్నా. ఇది చెప్పడానికి కూడా నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే నవరత్నాల ద్వారా ఇంటింటికి పథకం వెళ్ళింది. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా చేశారని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రభుత్వం వచ్చినంత మాత్రాన ఇట్లా చేయకూడదని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. ఎందుకంటే ఇలా జరగకూడదు. ఏంటంటే మంచిని మంచిగా చెప్పుకోవాలి, చెడుగా చెప్పుకోవాలి. నేను 15 సంవత్సరాల నుంచి రాజకీయాలను ఫాలో అవుతా ఉన్నాను. చిన్నప్పటి నుంచి కూడా మా తాతగారు అప్పటి నుంచి కూడా నేను రాజకీయాలు కాశీ బ్రహ్మానంద రెడ్డి గారు కూడా మా తాతగారి దగ్గరికి వచ్చేవాళ్ళు. ఏదన్నా మంచి చెడు పెద్ద ఫ్యామిలీ మాది. నేను అన్ని వాళ్ళని అందరినీ కూడా ఫాలో అవుతా ఉన్నాను. నేను అప్పటి నుంచి ఉన్నా కానీ నాకు ఏ పోస్టుల కోసం కానీ నేను దేనికోసం కూడా పార్టీలకు నేను సపోర్ట్ చేయను. మన రాష్ట్రం బాగుండాలి. ఎందుకంటే పెద్దవాళ్ళని అనుసరించి నేను వస్తా ఉన్నాను. తాతయ్య గారి నాన్నగారు వీళ్ళందరిని అనుసరించి చూస్తా ఉన్నారు. రాజకీయాలు అనేది రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి అనే ఒక ఆలోచనతో నేను మాట్లాడుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా సుభిక్షంగా చేశారు. ఎందుకంటే ఏది ఆయన వేరే ఆలోచన పెట్టుకోకుండా ప్రతి పేదవాడు బాగుండాలి, కష్టాలు పడకూడదు అని ఒక ఆలోచనతో ఆయన ముందుకెళ్లారు. ఈ రోజు చూస్తే అన్ని కేసులు ఎవరి మీద పెట్టిన లాస్ట్ కార్యకర్తను కూడా వదలటం లేదు. అభిమానం ఉంది, పార్టీ మీద అభిమానం ఉందన్న ప్రతి ఒక్కరిని కూడా లోపల వేసి బాధ పెడతా ఉన్నాను. నేను చాలా బాధపడతా ఉన్నాను దీనికి. చెప్పండి మస్తాన్ గారు. నా పేరు రఫీ అండి. మీకేమైనా ప్రభుత్వం నుంచి మీరు మాట్లాడుతున్నారు కదా, ఏమైనా ప్రభుత్వం నుంచి మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా? లేదండి, మాకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే మేము పార్టీ వెనకేసుకొచ్చి మాట్లాడే వాళ్ళం కాదు. ఎందుకంటే అంతా బాగుండాలనుకున్నాం, మనందరం బాగుండాలి, రాష్ట్రంలో అందరూ బాగుండాలనుకునే మనస్తత్వం నాదిగా అది చెప్తున్నాను. నేను చిన్నప్పటి నుంచి 10th లో 9th లో ఉన్నప్పటి నుంచి కూడా నేను రాజకీయాలు ఫాలో అవుతా ఉన్నాను. బియ్యం బొక్కేశారు మచిలీపట్నంలో, బొక్కింది నిజమని డబ్బులు కట్టారు. మరి ఇలాంటివన్నీ బయటపడతా ఉంటే కూడా కేసులు పెట్టకుండా వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోమంటారా? అవి జరిగిపోయినాయి కదండి. ఇప్పుడేం జరుగుతుందండి? విజయవాడకి ఎన్ని కోట్లు వచ్చిన నీళ్లు నేను అడిగిన దానికి చెప్పండి. ఇప్పుడు చెప్తున్నానండి. ఇప్పుడు కట్టారు కదా, లేనిపోయిన తీసుకొచ్చి ఇప్పుడు చైనీ కూడా వాళ్ళు చేశారు, కబ్జాలు చేశారు, అవి సంపాదించారు. ముఖ్యమంత్రి గారిని కూడా పక్కన పెట్టి సజ్జల గారినే మీరు ఆయనే చేశారని మాట్లాడుతూ ఉన్నారు. ఆయన తెలియకుండా ముఖ్యమంత్రి గారి స్థాయి కమలారెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆయన దోచుకునేది ఆయన దోచుకున్నాడు. రఫీ గారు
రఫీ గారు ఒక్క సెకండ్, రఫీ గారు మీరు ఒక్క నిమిషం సైలెంట్ గా నేను ఒక మాట ఒక్క సెకండ్, మీరు ఒక్క మాట్లాడారు సెకండ్. కదా, నేను మీరు పెద్దవారు ఒక్క నిమిషం సైలెంట్ గా ఉండండి. ఈ రోజున ముఖ్యమంత్రులు అందరిలో మన ప్రపంచంలోనే మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులు అందరిలోనే బిగ్గెస్ట్ డబ్బు సంపాదనలో గారు, గారు, బిగ్గెస్ట్ గారు. ముఖ్యమంత్రిగా మనం చూస్తున్నాం కదా మనం. అవును సోషల్ మీడియా మొత్తం కూడా మనం మారుమోగిపోతా ఉంది. వినండి. నేను మాట్లాడేయండి, గారు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడదు అది కాదు. గారు, ఒక మాట, నన్ను చెప్పమన్నారు కదా, నేను చెప్తా ఉన్నాను. మీరు కాదు, సైలెంట్ గా ఉండండి, మీరు మాట్లాడతారు, మీకు అవకాశం ఇచ్చారు ఇప్పుడు దాకా. మీకు పెళ్లి చేసి ఒకటి చెప్తా, అది 40 కాదండి, మమ్మల్ని సంవత్సరాలు మాట్లాడేయండి. కాదు, అది మీరు 40 మాట్లాడితే రఫీ నేను గారు, మాట్లాడేది రఫీ గారు. చెప్పండి. నేను ఒకటే మాట మాట్లాడతాను, మీరే మాట్లాడండి. మాట్లాడండి. 40 సంవత్సరాల నుండి హెరిటేజ్ తీసుకొని హెరిటేజ్ ద్వారా వచ్చినటువంటి ఆదాయం ప్రతి సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి కుటుంబం చూపించింది. దాని ప్రకారం డబ్బులు వచ్చినాయి. 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేనటువంటి డబ్బు ఒకేసారి జగన్మోహన్ రెడ్డికి అనేక కంపెనీలు వచ్చి ఇవాళ కూడా చంద్రబాబు కంటే జగన్మోహన్ రెడ్డి ఆస్తులే ఎక్కువ ఆయన చూపించిన అఫిడవిట్ లో. మీరు ఆ విషయం గమనించట్లా? అయిపోయిందా మీరు రైట్, మాట్లాడారు? అయిపోయింది. మీరు మాట్లాడదుగా సైలెంట్ ఇంకా అయిపోయింది. మీరు ఇందాక నుంచి కూడా 20 నిమిషాలు 10 నిమిషాల నుంచి మాట్లాడుతూ ఉన్నారు. మీ అవకాశం అయిపోయింది, నాకు అవకాశం ఇచ్చారు, నేను మాట్లాడాక మీకు మళ్ళీ అవకాశం వచ్చితే అప్పుడు మాట్లాడండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మనం చెప్పుకోవడం కాదండి, ప్రపంచ వ్యాప్తంగా మన ఇద్దరం చెప్పుకోవడం, మన డిబేట్ లో మాట్లాడుకోవడం, మీడియాలో మాట్లాడుకోవడం ఇది కాదు. ప్రపంచ వ్యాప్త సర్వేలో చంద్రబాబు నాయుడు గారు డబ్బున్నోళ్ళలో ముఖ్యమంత్రుల్లో ఆయనే నంబర్ 1 స్థానంలో ఉన్నారు. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పుకోవడమే గానీ డబ్బు ఉందని, వాళ్ళ నాన్నగారు తాతల గారినప్పటి నుంచి ఆస్తులు ఉన్నాయి, వాడి పొలాలు ఉన్నాయి, ఎస్టేట్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి. కడపంతా వాళ్ళదే కదండి ఆస్తులు, వాళ్ళే పెద్ద అక్కడ. మొత్తం కడపంతా వాళ్ళదేనా? వాళ్ళ నాన్నగారు రాజారెడ్డి గారు అంటేనే అక్కడ పెద్ద కమలారెడ్డి గారు వాళ్ళ సంపాదన. కాదు కాదు, రఫీ గారు ప్లీజ్, చంద్రబాబు నాయుడు గారు రఫీ గారు ప్లీజ్, రఫీ గారు ప్లీజ్, చంద్రబాబు నాయుడు గారు రాజారెడ్డి గారు రఫీ గారు ఎవరి టైం వాళ్ళకి ఇస్తున్నాను, దయచేసి ఎవరి టైం వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళ టైంలో వాళ్ళు మాట్లాడండి ప్లీజ్. ఇంకా ఇద్దరికి ఇస్తున్నారు మాట్లాడడానికి. మంగంపేట పోలీస్ లో గుమస్తాగా పనిచేశారు చౌదరి గారు ఒక్క సెకండ్ ప్లీజ్. మంగంపేటలో అక్కడ చౌదరి గారు ఒక్క సెకండ్ పనిచేశారు రాజారెడ్డి గారికి. ఎక్కడి నుంచి వచ్చాయండి ఆస్తులు? వచ్చారు చౌదరి గారు మీరు మాట్లాడండి దయచేసి. ఏం మాట్లాడతారండి మీరు? పీసీఆర్ ఒకసారి అందరినీ మ్యూట్ పెట్టండి, తెలియకుండా అందరినీ ఒకసారి మ్యూట్ పెట్టండి. మీరు మాట్లాడను అంటే నేను అవకాశం ఇస్తా, లేదు అంటే డిబేట్ ఇక్కడ ఆపేస్తా. మీరు మాట్లాడను, ఎవరి టైంలో వాళ్ళు మాట్లాడతారంటే అవకాశం ఇస్తా, లేదంటే డిబేట్ క్యాన్సిల్ చేసేద్దాం. నాకేం ప్రాబ్లం లేదు, మేనేజ్మెంట్కి నేను చెప్పుకుంటా ఇదోటి. స్టార్టింగ్ ఇనిషియల్ కామెంట్స్ లోనే ఒకళ్ళ స్లాట్ వాళ్ళకి ఇచ్చి మాట్లాడమని చెప్పిన తర్వాత మీరందరూ పెద్దలు ఎవరి టైంలో వాళ్ళు మాట్లాడతారు అనుకుంటే మధ్యలో ఒకళ్ళదొకళ్ళు హైజాక్ చేసుకుని కామెంట్లు చేసుకోవడం ఏంటండి? దిస్ ఇస్ నాట్ ఫేర్. ఇదేమీ ఎన్నికల ముందు లేం మనం. ఎన్నికల ముందు మీరు కొట్టుకుంటారంటే ప్రజలకి వాస్తవాలు తెలుసుకోవడం మేము